నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజాపాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవటం, అక్కడికక్కడే అధికారులతో పరిష్కార చర్యలు చేపట్టించటం, అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా ప్రజలకు చేరువైన పాలనను ఆచరణలో చూపిస్తున్నామన్నారు. గత 2 ఏళ్లలో రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేసుకోవాలని వెళ్ళిపోతా ఉంటే 32వ వార్డుకి ఎంటర్ అవుతున్నాడు. ఆ పాప వచ్చింది. ఆ పాప ఎవరో సార్ మీకు ఓటేసాను, నా ఓటు వృధా కాలేదు అంది. అదేటమ్మా అంటే, నేనే సార్ మీకు చేసేవాను కదా ఐటీ ఎంప్లాయ్. అదే నువ్వు వెళ్ళిపోయావు అంటే, లేదు లేదు సార్ నేను ఇంట్లోనే ఉన్నా, మీరు వెళ్ళిపోయిందో నాకు తెలిసింది, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చాను మీకు థ్యాంక్స్ చెప్పడానికి అంటూ సజెషన్స్. మీరు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకొద్ది స్పీడప్ చేయండి సార్, మాకు ఇంకా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, మా అమ్మ నాన్నల దగ్గర ఉండి వైజాగ్ విజయవాడ వెళ్ళి చేసుకుంటా, ఇక్కడైతే ఇక్కడ. 32వ వార్డుకి వచ్చాం. 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య బాలయోగి వీధి, అలాగే మా మైనార్టీ సోదర సోదరిమణులు ఉన్న వీధి, అది ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తున్నాం పని. సుమారు 30 సంవత్సరాలు మేడం గారు చాలా పట్టుపట్టి అక్కడ ప్రజలందరినీ కన్విన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే 5వ వార్డు మీదుగా వస్తూ ఉంటే ఒక పాప మళ్ళా సేమ్ ఐటీ. మేడం గారి ఇంట్లో దేవంగ సామాజిక వర్గం వారి ఇంట్లోని టీకి బ్రేక్ ఇస్తే అక్కడ ఆ పాప సజెషన్, ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నామని వాళ్ళ సజెషన్స్. ఎంబీబీఎస్ అయిపోయింది అమ్మాయి, పీజీకి ప్రిపేర్ అవుతున్న అమ్మాయి సజెషన్స్. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆశ్చర్యం అనిపించింది. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి, నా సజెషన్స్ ఇస్తానని చెప్పి అమ్మాయి సజెషన్స్ ఇస్తే అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడితే, అవును సార్ మనకు అవసరం ఉంది ఫుల్ లెంత్ ఫోరెన్సిక్ సెటప్ అంతా కూడా ల్యాబ్ ఇవ్వండి. నేను కలెక్టర్ గారు కష్టపడి 6 నెలల్లో ఎస్టీ హాస్టల్ గర్ల్స్కి 2.5 కోట్లు, ఎస్టీ హాస్టల్ బాయ్స్కి 2.5 కోట్లు శాంక్షన్ చేయించాం. ఆ 5 కోట్లలో 1.5 కోట్లు సిఎస్ఆర్, 3.5 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ, టెండర్లు కూడా పంపించేశాం. నెల రోజుల్లో పనులు కూడా ప్రారంభిస్తాం. మరలా చెప్తా ఉన్నా, ఎస్టీ హాస్టల్ ఏదైతే ఉన్నాయో 2 చోట్ల కూడా నా ఓటర్లే లేరు. మరి 6,34,00,000 ఎందుకు తీసుకొచ్చాను? నేను నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించట్లేదు, నెక్స్ట్ జనరేషన్ని నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళే దేశ భవిష్యత్తు. దానికోసమే ఈరోజు 6,34,00,000 తీసుకొచ్చున్నాను. నేను ఎప్పుడు అనే మాటే మరలా రిపీట్ చేస్తున్నాను, నేను చేసేది మంచిదైతే, నా సంకల్పం గొప్పదైతే, ఒక్క అడుగేస్తే దేవుడు 10 అడుగులు వేయిస్తారు. నిన్ననే మోరంపొడి మున్సిపల్ స్కూల్ 8వ తరగతి వరకే ఉండేది. అక్కడ 9వ తరగతి పిల్లల్ని మోరంపొడికి ఇటు సైడ్ పంపించాలంటే యాక్సిడెంట్లు అవుతాయో, లేకపోతే అందరూ కూడా దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎందుకు రోజు దించడం పిల్లల్ని అని చెప్పి పిల్లల్ని చదువు మానిపించేసిన సంఘటనలు ఉన్నాయి. అక్కడ 9th 10th ఆ స్కూల్కి తీసుకురావడమే కాదు, ఎమ్మెల్యే నిన్ననే 9th వారికి 10th వారికి రూములు కూడా 20 లక్షలతో కట్టించి నేను ప్రారంభం చేసుకున్నాను. 33 మంది 10th క్లాస్ పిల్లలు జాయిన్ అయ్యారు. అందులో ప్రబలిక నేను వచ్చి నాకు ఛాలెంజ్ ఇసిరి వెళ్ళింది, 600కి 597 సాధిస్తాను సార్ అంది. నువ్వు సాధించు 597, నీకు ఏది కావాలితే నేను చేస్తానంటే ఛాలెంజ్ తీసుకొని వెళ్ళింది. అంటే ఫస్ట్ థింగ్, ఆ అమ్మాయి సాధించడమా లేదన్నది ఆ అమ్మాయి చేతుల్లో ఉంది, కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. కానీ అమ్మాయి కాన్ఫిడెన్స్, ఒక మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పాప 597 సాధిస్తానని వచ్చి ఒక ఎమ్మెల్యేతో ఛాలెంజ్ విసురుతూ, లోకేష్ గారు ఇచ్చిన 100 యాక్షన్ ప్లాన్కి ఇంకోటి అడిషనల్గా ఏదైనా ఇమ్మానండి సార్, ఇంకా బెటర్ అవుట్పుట్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం చేయడం వల్ల మాకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే అనేకమైన వాస్తవాలు తెలుసు. ఇక్కడ ఉన్నారు మేడం గారు, ఆవిడ వార్డులో స్కూల్ ఉంది, మైనారిటీ పిల్లల కోసం ఉండే స్కూల్.
వారికి వారి యొక్క మీడియం ఏదైతే భాషలోనే చదువు చెప్పాలి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్కలే ఉండేవారు. ఉర్దూ బేస్డ్గా ఏదైతే ఎడ్యుకేషన్ చెప్పాలో ఒక్కలే ఉన్నారు. పెద్దలు షరీఫ్ గారు నేను అందరం వెళ్ళి ఈ రోజున డిఎస్సి పుణ్యమాన ఆ స్కూల్కి ముగ్గురిని ఇప్పుడు ఉర్దూలో పిల్లలకి చదువు చెప్పడానికి తీసుకొచ్చాం. ప్రతిదీ కూడా ఒక అవకాశం కింద తీసుకొని కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మీడియా వారు కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం.